కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై 4 అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 పనులకు 7.73 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. పనులు పూర్తి చేయకుండానే బిల్లులు ఇచ్చినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో నిర్ధారణ అయింది. దాంతో ఏఈలుగా పనిచేసిన రత్నవల్లి, భవానీ శంకర్, వంశీ అభిషేక్, ఎండీ హుస్సేన్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. 4 అధికారులు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారిలో వంశీ అభిషేక్ గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై 4 అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 పనులకు 7.73 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. పనులు పూర్తి చేయకుండానే బిల్లులు ఇచ్చినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో నిర్ధారణ అయింది. దీంతో ఏఈలుగా పనిచేసిన రత్నవల్లి, భవానీ శంకర్, వంశీ అభిషేక్, ఎండీ హుస్సేన్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. 4 అధికారులు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారిలో వంశీ అభిషేక్ గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.